దేవుని వాక్య ప్రత్యక్షత లేకుండగా క్రైస్తవ జీవితాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. దేవుని వాక్య ప్రత్యక్షత లేకుండా సంఘము ముందుకు వెళుతూ ఉంది. దేవుని వాక్య ప్రత్యక్షత లేకుండా జీవితాలు క్రైస్తవులుగా కొనసాగిపోతూ ఉన్నాము. దుర్భరమైన పరిస్థితి. ప్రియులారా, దేవుని ప్రత్యక్షత మనకు కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రేమా వాక్యము మనకు కావాలి. రేమా వాక్యం మనకు కావాలంటే లోగోస్ వాక్యాన్ని మనం చదవాలి, మనం ధ్యానించాలి. లోగోస్ అయి ఉన్నటువంటి వ్రాయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు రేమా అనే దేవుని ప్రత్యక్షత మనకు బయలుపరచబడతా ఉంటుంది. అందుకే వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని ధ్యానించండి అని